ఈ రెండో పిల్లవాడు అమ్మా ఆకలి పాల నిమ్ము నాకని పోరుబెట్టు ఆరు మొగముల బొట్టెడొకడు. ఆ రెండో పిల్లవాడు అమ్మా వాడు తింటున్నాడు, నాకు ఆకలిస్తున్నది, కాసిని పాలివ్వవే 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 అని ఏడుస్తున్నట్ట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వాడిని సముదాయిస్తూ నాయన వచ్చేసాం, ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ సంగతి చూస్తా అని చెప్పి ఆవిడ ఈ సంఖలో ఇట్లా మన్నీళ్ళ బిందె పెట్టుకొని భుజాన మడిబొట్టలు వేసుకొని పిల్లల్ని చేత్తో తీసుకొని ఎదురొస్తూ వస్తూ వీళ్ళకి కనపడ్డది. ఏమే ఎప్పుడు వచ్చారే, బాగున్నారా, ఎలా ఉన్నారు, అంతా బాగున్నారా? అది యోగక్షేమం వహామ్యహం. అమ్మవారు మరుద్వతిని పలకరించి ఏమే బాగున్నావా, ఎప్పుడొచ్చావు మరుద్వతి, అనుష్ఠానం బాగా జరుగుతున్నదా, ఓ మీ వారు కూడా వచ్చినట్టున్నారే, రండి నాయన. అంత అదృష్టం వాళ్ళకి కాకపోతే నాకు కలుగుతుందా చెప్పండి? భగవంతుడు ఎదురొచ్చి బాగున్నావా అని అడగటం కొన్ని వేల లక్షల జన్మలలో చేసినటువంటి మహా అనుష్ఠాన ఫలితం చేతనే కుదురుతుంది. అందుకనే భగవంతుడిని దేని ద్వారా మనం వశం చేసుకోవాలి అంటే అయితే మంత్రమైనా పట్టాలి, లేకపోతే నామమైనా పట్టాలి. ఈ రెండిటితోనే పరమాత్మ వశుడవుతాడు. వాళ్ళని తీసుకొని ఆవిడ కూడా లోపలికి వెళ్ళింది. వెళ్ళి ఆ మಣ್ಣీళ్ళ బిందె ఇంట్లో దించింది. ఏమండోయ్ అన్నది. నేను చూశాను, నువ్వేం చెప్పక్కర్లా అన్నాడు ఆయన. ఆయన ముక్కంటి ముక్కోపి దిక్కశంకరుడు. పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. స్వామి మహాదేవా, నీ దర్శనం కలిగిందయ్యా, చూడండి సంతానం అడుగుదామని వచ్చారా, పరమేశ్వరుని చూసేటప్పటికల్లా ఏమడగాలో మర్చిపోయినారు, అదే ఉంటుంది. అందుకనే భగవంతుణ్ణి ఒక్కసారి, ఇప్పుడు మనం కూడా తిరుపతి చాలా కోరికలతో పోతాం, ఓ లిస్టు రాసుకుంటాం. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా మొత్తం మైండ్ బ్లాక్ అవుతుంది. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే వెంకి, అంతే, అక్కడ బ్లాకే, ఏముండదు. మళ్ళా బయటకు వచ్చిన తర్వాత అయ్యో అది అడగలేదే, ఇది అడగలేదే, అది అడగలేదే. ఆయన మాయామానుష విగ్రహుడు కాబట్టి పరమాత్మని చూసేటువంటి ఆ కొద్దిసేపే మనకి మోక్షం అండి. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అంతా నరకమే, తప్పదు.